నల్గొండ జిల్లాలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అధిక శాతం విష జ్వరాలు, దగ్గు, జలుబు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్లతో ఆసుపత్రికి వస్తున్నారని సూపరింటెండెంట్ అరుణకుమారి తెలిపారు. సీజనల్ వ్యాధులపై ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారితో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వరుసగా బాధితుల సంఖ్య అయితే క్రమంగా పెరుగుతుంది. రోజు కూడా వైరల్ ఫీవర్ తోటి అనేక మంది కూడా ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సరిపడినటువంటి మందులన్నీ కూడా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయా లేవా, మరిన్ని విషయాలు మనతో పాటు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఇప్పుడు ప్రస్తుతం అయితే సీజనల్ వ్యాధులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజు రోజు కూడా ఈ రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇక్కడ సరిపడిన మందులు ఉన్నాయా? ఈ ప్రభుత్వ హాస్పిటల్, నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఈ సీజనల్ డిసీజెస్ తోటి ఓపీ పెరిగింది. ఇంతకుముందు 1000 వచ్చేవి, ఇప్పుడు ఓపీ 1500 నుంచి 1600 వరకు వస్తున్నారు. దీంట్లో మెజారిటీ 200 వరకు వైరల్ ఫీవర్స్తో ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ముందు జాగ్రత్తగా మేము మందులన్నీ రెడీగా పెట్టుకున్నాము. అట్లనే ప్రతిరోజును వచ్చిన ఫీవర్ కేసెస్ని, డెంగ్యూ కేసెస్ని, టైఫాయిడ్ కేసుల్ని ఇమీడియట్గా డిఎంఏ గారికి, తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు ఈలా త్రిపాఠి గారికి వెంటనే ఇంటిమేట్ చేస్తున్నాము. సో ఇట్లానే ఆ డెంగ్యూ ఎక్కడ వచ్చింది, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ఫీవరు, ఆ అడ్రస్లు కూడా మేము తీసుకుంటున్నాము. ఆ అడ్రస్లు కూడా కలెక్టర్ గారికి మేము రిపోర్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నాము. సో దీనికి తగ్గట్టుగానే మేము మందులు అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఐవి ఫ్లూయిడ్స్, యాంటీబయోటిక్స్, అన్ని మందులు. దాని అట్లనే టెస్టులు కూడా, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని టెస్టులకు కూడా అన్ని రియేజెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఏవి కూడా ఆగట్లేదు. అన్ని వచ్చిన ప్రతి పేషెంట్స్కి ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఫీవర్ కేసులు పెరగడం దృష్ట్యా మేము జనరల్ మెడిసిన్లో కూడా బెడ్స్ ఇంక్రీజ్ చేశాము ఎక్స్ట్రా. సో ఈ పేషెంట్స్ ఒక 2-3 డేస్ యూజువల్గా తక్కువ సివియారిటీతోటే ఉంటున్నాయి కేసులన్నీ. 2-3 డేస్లోని ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అవుతున్నారు. ఏకంగా వైరల్ ఫీవర్స్ ఎన్ని కేసులు నమోదవుతున్నాయి రోజువారీ? డెంగ్యూ కేసులు, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి కేసులు ఎన్ని నమోదవుతున్నాయి? యూజువల్గా వైరల్ కేసులు పర్ డే 83-90 వస్తున్నాయి. డెంగ్యూ అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మంత్లో డెంగ్యూ 2 కేసెసే వచ్చాయి. సో ద టైఫాయిడ్ ఎవ్రీడే 2-3 అట్లా వస్తున్నాయి. ఈ సీజనల్ వ్యాధుల పట్ల మనం ఎలా అప్రమత్తంగా ఉండాలి? అంటే ఎలాంటి సీజనల్ వ్యాధులు అనుకోవచ్చు, ప్రాణాంతకంగా ఉండే వ్యాధులు అనుకోవచ్చు? అంటే జ్వరం వచ్చినప్పుడు ఎన్ని రోజులు మనం ఆగవచ్చు, ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదం? సో ఇప్పుడు ఫీవర్ రాగానే యూజువల్గా వైరల్ ఫీవర్ అయితే భయపడాల్సింది లేదు, 2-3 డేస్లోని తగ్గిపోతుంది. కాకపోతే డెంగ్యూ అండ్ మలేరియా మీకు ఫీవరు ఇమీడియట్గా తగ్గకపోతే మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వండి. తర్వాత ఐజీజీ అండ్ ఐజీఎస్ టెస్ట్లు డెంగ్యూకి చేస్తారు. సో యూజువల్గా 5 డేస్ తర్వాత ఇవి పాజిటివ్ వస్తాయి. కాకపోతే మీరు ఇమీడియట్గా వచ్చి జాయిన్ అవ్వడం వల్ల సిమ్టమాటిక్గా డెంగ్యూ అని డాక్టర్లు ముందుగా గుర్తించగలుగుతారు సిమ్టమాటిక్. సో మీరు వచ్చి జాయిన్ అయిపోతే తర్వాత మనం టెస్టులు చేసుకొని అది కన్ఫర్మ్ చేసిన వెంటనే మనం స్టార్టింగ్ నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు గుర్తించడంలో మనకి రక్త నమూనా కేంద్రం అనేది బాగా ముఖ్యమైనది. దీనికి ఇప్పుడు అన్ని రకాల రక్త నమూనాకు సంబంధించి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇంకేమన్నా పెండింగ్? సో మలేరియాకి టెస్టులు చేస్తున్నాము, అట్లనే టైఫాయిడ్కి వైడాల్ టెస్టు, తర్వాత డెంగ్యూ టెస్టులు. ఫీవర్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఫీవర్తో వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా ఫీవర్ ప్రొఫైల్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నాము. ముఖ్యంగా వీటితో పాటు డెంగ్యూ కిట్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మేడం, సరిపడినంత అందుబాటులో ఉన్నాయా? తర్వాత మెడిసిన్స్ కావాల్సినంత మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అన్ని కిట్స్, మన డెంగ్యూకి కావాల్సిన కిట్స్, తర్వాత మలేరియాకి, టైఫాయిడ్ చేయడానికి టెస్ట్లకు కావాల్సిన మొత్తం ఫీవర్ ప్రొఫైల్ కిట్లన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మందులు కూడా అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది మొత్తంగా కూడా సీజనల్ వ్యాధులకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు, తర్వాత ఈ పరీక్షలకు సంబంధించిన కిట్లన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మెరుగైన వైద్యం కూడా అందుతుందని చెప్పి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి చెప్తున్నారు. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.